Hi, hello, namaste and welcome to Bommalakoluvu channel. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు మీకు నేను వీడియోలో కనిపిస్తున్నాను కదా. సో చాలా అంటే కొన్ని మంత్స్ ఆఫ్టర్ సంక్రాంతి ఏం అప్లోడ్ చేయలేదు అనుకుంటాను నేను. సో ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో నా స్టడీస్ వల్ల ఎగ్జామ్స్ అవన్నీ ఉండడం వల్ల నేను ఇది పక్కకు పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు మన ఛానల్ 2nd యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. సో 2 years అయిపోయింది అప్పుడే నేను ఛానల్ స్టార్ట్ చేసి. మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ వచ్చి 2 years అయిపోతుంది. సో ఈ 2 years చాలా స్పెషల్ నాకు. అండ్ సో ఇప్పుడు వరకు అయితే మన ఛానల్లో 130+ వీడియోస్ అనేవి అప్లోడ్ అయ్యాయి. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తూ ఉండడం వల్ల నాకు ఇంకా ఆ వ్యూస్ పెరగడము, కమెంట్స్ రావడము, ఇవన్నీ వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తూ వచ్చింది. వీడియోస్ పెట్టాలి, ఏదో ఒక అంటే నాకు తెలిసింది నేను ఏదో ఒకటి చేయాలి అనేసి. అండ్ అలాగే నాకు తోడుగా నా సపోర్ట్ చేయడానికి ఈ ఛానల్ని ఆల్మోస్ట్ 300+ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ ఇయర్ అప్పుడు 150+ ఉన్నారు. సో ఇప్పుడు 300+ ఉన్నారు. సో డబుల్ అయింది కౌంట్. సో ఇలాగే మన ఛానల్ గ్రోత్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది. సో ఒక్కసారి అయితే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చేసిన వీడియోస్లో కొన్ని ఫొటోస్ అనేవి నేను ఇప్పుడు ఒక చిన్న వీడియో లాగా చేశాను. సో అది ఒక్కసారి చూసేయండి, తర్వాత నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. చూసారు కదండి వీడియోస్, అంటే ఆ ఫొటోస్ అన్నీ. సో అవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయిన వీడియోస్వి. సో మీ అందరి సపోర్ట్ వల్ల నేను 300 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవ్వగలిగాను. సో చాలామంది బ్లెస్సింగ్స్, వాళ్ళ విషెస్ వల్ల ఈ స్టేజ్లో ఉన్నానన్నమాట. అంటే గ్రోత్ బాగుంది ఛానల్ది. అండ్ మీరు అనుకోవచ్చు 300 కదా అని, బట్ 300 చాలా పెద్ద కౌంటే. నాకు తెలిసిన సర్కిల్ మైట్ బి ఒక 100 సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండొచ్చు, బట్ 300 అనేది ఎక్కువ కౌంటే నాకు తెలిసినంతవరకు. ఫస్ట్ అసలు నేను ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను అని తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఇప్పుడైతే చెప్తాను. సో చెప్పే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను అంటే ఇట్ వాజ్ ఇన్ 2019. సో కోవిడ్ టైంలోనే, కోవిడ్ అప్పుడే అనుకుంటాను స్టార్ట్ అయింది. అండ్ లాక్డౌన్ ఉంది. సో అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటాం కదా. సో అప్పుడు నేను
యూజువల్గా బొమ్మలపల్లి స్టార్ట్ చేసి ఇప్పటికి 4 years కంప్లీట్ చేశాను. అండ్ ఈ ఇయర్ ఇట్స్ 5th year అనమాట. 5th time. 18లోనే స్టార్ట్ చేశాను నేను. 18, 19, 20, 21. సో ఇప్పుడు 22ది 5th year అనమాట. సో ఈ అంటే 2019లో ఇట్ వాజ్ 2nd year అనమాట. సెకండ్ ఇయర్ చేయడం అనమాట బొమ్మలపల్లి. సో అప్పుడు నేను నార్మల్ మండపం అవన్నీ చేద్దామనేసి ఒక ఆలోచన అయితే ఉండింది. ఎప్పుడు అంటే దానికి ముందు ఇయర్ కూడా చేశాను. బట్ అది ఓన్లీ నా ఫేస్బుక్ అకౌంట్, పర్సనల్ అకౌంట్లో పెట్టుకున్నాను వీడియో. అండ్ కొన్ని ఫొటోస్ క్లిక్ చేశాను అంతే. బట్ ఇంతకు మించి ఎక్కువ మందికి అయితే నేను చూపెట్టలేదు కూడా. సో నెక్స్ట్ ఇయర్ అదే ఈ 2019లో నేను డెకరేషన్ది స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో అప్పుడు అనుకున్నాను ఎందుకు పెట్టకూడదు, పెడితే చూస్తారేమో కదా, వాళ్ళకి యూజ్ అవ్వచ్చేమో కదా అనేసి. సో అప్పుడు ఆ రోజు నైట్, సో ఆ రోజే వీడియో తీసి, సో ఇట్ వాస్ క్లాత్ తోటి రోజెస్ చేయడము. సో ఆ రోజెస్ చేసి ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను అనమాట ఆ రోజు నైటే. సో ఆ రోజు అప్లోడ్ చేశాను. అలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ వచ్చాను. అండ్ ఫస్ట్లో అయితే ఎలా ఉందో అలాగే పెట్టేసేదాన్ని అనమాట కంప్లీట్ వీడియో. కొన్ని వీడియోస్ 20-30 minutes కూడా ఉంటాయి ఇప్పుడు చూస్తే మీరు. బట్ అప్పుడు అంత నాలెడ్జ్ లేదు నాకైతే ఈ ఎడిటింగ్ ఇలా చేయాలి అనేసి. బట్ చేసే కొద్దీ నాకు కొంచెం ఐడియా వచ్చిందనమాట, అహో ఇలా చేయాలి అనేసి. సో అప్పటి నుంచి కొంచెం టైం రెడ్యూస్ చేసుకుంటూ, స్కిప్ చేస్తూ, ఆర్ఎల్స్ స్పీడ్ పెంచుతూ వీడియోది. సో అలా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ వచ్చాను. నెక్స్ట్ ఇలా సో మేజర్ పార్ట్ ఛానల్లో ఏముంటాయి అంటే, ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే మనకి సంక్రాంతివి ఉంటాయి. నెక్స్ట్ మనకి శ్రీరామనవమి అంటే బొమ్మలపల్లిది ఉంటుంది. నెక్స్ట్ యూజువల్ నార్మల్ ఏమైనా డిఐవైస్ ఆర్ఎల్స్ డెకరేషన్ వీడియోస్, లేదంటే మనకి అమ్మవారి అంటే దసరా నవరాత్రులప్పుడు ఒక అమ్మవారి అవతారం అనేది ఎలా చేయాలో చూపిస్తాను కూడా ఇక ముందు. అండ్ కృష్ణాష్టమి, ఇవి చాలా మేజర్ వీడియోస్ అన్నమాట ఛానల్లో. సో ఇంకా మనకి డిఐవై వీడియోస్ ఉంటాయి అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేయండి. చాలా ప్లేలిస్ట్స్ కూడా ఉన్నాయి. సో ఈ అంటే 2 years కంప్లీట్ అయింది కదా ఛానల్ పెట్టి. సో ఆల్రెడీ నేను మన ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్ది కాస్ట్యూమ్స్ అనేవి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఒక 4 అయినట్టున్నాయి. సో ఇంకొకటి ఆల్రెడీ ఇంకా పెండింగ్లో ఉందన్నమాట చాలా మంత్స్ నుండి. సో ఆ వీడియో నేను అప్లోడ్ చేయాలి. బట్ ఈ బొమ్మలపల్లి అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియో. అది ఎప్పుడో షూట్ అయిపోయింది, బట్ ఎడిట్ చేయాలి ఇంకా దాన్ని. సో ఆ వీడియో ఉంది. ఇంకా కొన్ని డ్యాన్స్ ఫామ్స్ కూడా చేయాలి. సో వీటితో పాటు ఈ ఇయర్ నేనేమనుకుంటున్నాను అంటే, ఎవ్రీ స్టేట్ది డ్రెస్సింగ్ స్టైల్ అనేది నేను ఈ బొమ్మల్ని డెకరేట్ చేసి చూపిద్దాము అనేసి అనుకుంటున్నాను. సో ఈ ఐడియా ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో అనేది పెడతాను. అంటే నాకు వచ్చిన మెసేజెస్, కమెంట్స్, నా వర్క్ గురించి వచ్చిన కామెంట్స్ అవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాను. సో అవి మీరు చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున, ఎవ్రీ సబ్స్క్రైబర్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా స్ట్రెంగ్త్ వచ్చిందనమాట చేయాలి అనేసి ఈ వీడియోస్ అన్నీ కూడా. సో ఇలాగే మన జర్నీ ఇక మీదట కూడా జరగాలి
అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యూట్యూబర్స్లో కొంతమంది, సో వీళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. అంటే నేను మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు పేర్లు, ఒక్కొక్కరివి ఏదైనా మిస్ అవ్వచ్చు కదా అనేసి. సో ఈ జర్నీ ఇలాగే సాగాలి ఇక మీదట కూడా. ఇప్పటి వరకు మీరు నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఇక మీదట కూడా మీరు నన్ను ఇదే విధంగా సపోర్ట్ చేస్తారు, నాకు స్ట్రెంగ్త్గా ఉంటారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఛానల్ పెట్టిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. అంటే నెగిటివిటీ ఎలా ఫేస్ చేయాలి అండ్ ఒకరికి ఎలా రిప్లై ఇవ్వాలి అనేసి. అంటే ఏమైనా రాంగ్ వేలో వాళ్ళు కమెంట్ చేస్తే ఎలా రిప్లై ఇవ్వాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను ఈ ఛానల్ పెట్టిన తర్వాత. సో ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అనే చెప్పాలి. అండ్ కొన్ని జరిగాయి కూడా. మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దసరా వీడియోలో దసరా వీడియోలో చూసుంటే నేను అప్పుడు షేర్ చేసుకున్నాను. సో అంటే న్యూస్ పేపర్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. సో అందరినీ ఇలా నమ్మచ్చా లేదా అని నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. సో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి పిక్చర్స్ అడిగారు, అంటే పేపర్లో వేస్తామన్నారు, బట్ అవ్వలేదు. ఓకే, పర్లేదు. సో ఇప్పుడు ఈ అంటే మన 2 years గురించి చెప్పుకుంది అంతా ఇప్పుడు ఆపేసి, సో ఇప్పుడైతే అంటే మనకి ఇప్పుడు బొమ్మలపల్లి చేస్తానని చెప్తున్నాను కదా, సో దానికి రిలేటెడ్ వీడియోస్ మొత్తం కూడా అప్లోడ్ చేస్తాను. సో స్టార్టింగ్ ఈవెంట్స్ నుంచి మీరు లాస్ట్ ఇయర్ ఫాలో అయినట్టయితే ప్రతి ఈవెంట్కి ఒక్కొక్క వీడియో చొప్పున రిలీజ్ చేశాను. అండ్ సో వాటికి యూజ్ అయ్యే కాస్ట్యూమ్స్, అంటే డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ, ఇవంతా నేను ఏదైనా కొత్తది చేస్తున్నాను. సో ఆ వీడియోస్ అనేవి నేను అంటే మెయిన్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి టైం, అంటే నాకు ఎక్కువ టైం లేదు ఇప్పుడు. సో చాలా దగ్గరకు వచ్చేసింది కదా, సో హడావిడిగా ఉంటుంది. సో మళ్ళీ సరిగ్గా ప్రజెంట్ చేయలేనేమో అనేసి. సో వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఈ మేకింగ్ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే బొమ్మల్ని తీసుకురాలేదు ఇక్కడ, ఎందుకంటే వాటికి డ్రెస్సెస్ అవన్నీ స్టిచ్ చేస్తున్నాను. సో రెడీ చేయలేదు వాటిని. సో అందువల్ల నేను తీసుకురాలేదు, ఈ వీడియోలో చూపించట్లేదు. సో మీరు ఫొటోస్లో అలా చూడొచ్చు. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తానండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్, మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యూట్యూబర్స్ who supported me in this journey and who are going to support me. అండ్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్నారు అంటే వీడియోని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ మీరు నా ఛానల్కి వెళ్ళి అన్ని ప్లేలిస్ట్స్, అన్ని వీడియోస్ మీరు వాచ్ చేయొచ్చు. మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో మళ్ళీ మనం బొమ్మలపల్లి సిరీస్లో కలుసుకుందామా మరి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే. బాయ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.